అండి చూడండి మా చెట్టుకు కాకరకాయలు వచ్చినాయి. ఒక 5-6 వచ్చినాయి. తెంపేటప్పుడు వీడియో తీయలే, చూపిస్తా చెట్టును. చూడండి, వీటిని ముక్కలు కోసుకుంటా చూడండి. తర్వాత పచ్చడి అయితే వేసుకుందాం. కొన్ని కాయలు కాబట్టి కూరకు సరిపోవు, పచ్చడి అయితే వేసుకుందాం. ఈజీగా పచ్చడి ఎట్లా చేస్తానో చూడండి. ఇలా అయితే ముక్కలు కోసుకున్నా చూడండి. తర్వాత గంజులు అయితే పోసుకుందాం. ఈ వాటర్ పోసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా మంచిగా పిసుకోవాలి. ఇంట్లో వాటర్ వేసుకొని మంచిగా అవన్నీ తీసుకొని ముక్కలు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజుతో చింతపండు తీసుకొని వేసుకోవాలి. గమనించిరో లేదో, నేనైతే ఈ కాకరకాయ గింజలు అయితే తీసుకోలేదండి. ఇవి హెల్త్కి అయితే చాలా మంచిది. ఇవి అందరు పడేసి వండుకుంటారు, పడేసి వండుకోవద్దు. ఇందులో విటమిన్స్ ఉంటాయి, మనకు షుగర్ రాకుండా కూడా కాపాడుతుంది. ఈ గింజలతో పాటు మనం అన్ని ముక్కలు చేసుకున్నా చూడండి. ఈ చింతపండు నిమ్మకాయ సైజుతో వేసుకున్నా, ఇవంతా కలిపి కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాం. చూడండి, కొంచెం వాటర్ వేస్తాను. కొంచెం ఇట్లా ముక్కలు మునిగేంత వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. చిన్న మంట మీద ఉడకబెట్టుకుందాం. ఎప్పుడైనా ఉడికేటప్పుడు మూత అయితే పెట్టుకోవద్దండి. కాకరకాయ కూరకు ఎలాంటి మూతలు పెట్టద్దు, పెడితే చేదెక్కుతాయి. చేదుగా ఉంటుంది కూర కానీ పచ్చడి కానీ ఏది కానీ చేదైపోతుంది. అందుకే ఉడకబెట్టేటప్పుడు కానీ కూర వండేటప్పుడు కానీ మూత అయితే పెట్టుకోవద్దు. చూడండి, అంతలోపు మా ఏ చెట్టుకి వెళ్ళినాయో చూపిస్తా. చెట్టు ఉడకనైతే ఉడికినాయి. ఇందులో నీళ్ళు వంపుకుందాం. ఆవాలు, జీలకర్ర 2 కలిపి వేయించుకుందాం. మంచిగా వేయించుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు ఇట్లా మెత్తగా దంచుకోండి పొడి. ఇవన్నీ ముక్కల్లో నీళ్ళు అడుపుకుందాం. ఇట్లా తర్వాత కారం కలుపుకుందాం. కారం, ఉప్పు, మసాలాలు అన్నీ కలుపుకొని ఆ పోపుగా ఇలా కలుపుకోవాలి. మసాలా, ఉప్పు, ఎల్లిపాయ ముద్ద వేసేయాలి, కలుపుకోవాలి. ఫైనల్గా తాలింపు ఇంట్లో పోసుకోవాలి, కలుపుకోవాలి. కాకరకాయ పచ్చడి రెడీ. ఫైనల్గా అయితే పచ్చడి రెడీ. ఒక డబ్బాలో ఎత్తుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది పచ్చడి. ఇది మీకు ఈ పచ్చడి గిట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వెరైటీ పచ్చడి, ఇట్లా చేసుకొని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది.